సంతాప సభకు హాజరు కావడం అనేది నాకు ఎంతో మనస్తాపం అనిపిస్తుంది. ఆయన ఆత్మ శాంతి కూడాలను వారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యం కలిగి ఉండాలని చెప్పేసి నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లా అధ్యక్షుడు రవీంద్ర గారు మాట్లాడుతున్నారు. ఈ సభకు చేసినటువంటి రామరావు గారికి, ఉపాధ్యాయులకు, ఉద్యమకారులకు, ఈ సభకు వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. రమణ సారు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసినటువంటి మిత్రుడే కాకుండా ఒక సమాజంలో తన వంటి కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఈ సమాజంలో తన పాత్రను పోషించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి రమణ సార్. అలాంటి వ్యక్తికి క్యాన్సర్ వచ్చి ఇంత షార్ట్ పీరియడ్లో చనిపోతుందని నేను ఊహించుకోలేదు. వాస్తవంగా క్యాన్సర్ వ్యాధిని జయించినటువంటి వ్యక్తిగా నేను చాలా మందికి చెప్పాను. ఎందుకంటే క్యాన్సర్ వచ్చి ఒక దశలో చాలా తీవ్రమైనటువంటి అస్వస్థకు గురై ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి రికవర్ అయినటువంటి వ్యక్తి. నేను సార్ని చూసి అసలు నిజంగా మా ఆఫీస్కి వచ్చారు, మా అడ్వకేట్ ఆఫీస్కి ఒకరోజు వచ్చారు, మా అడ్వకేట్ మిత్రులతో కలిసి అసలు ఇంత బాగుండలేదు సార్, ఇంత రికవర్ అయ్యారు, నిజంగా మీరు గ్రేట్ సార్ అని అన్నారు. నేను చాలా మందికి ఎగ్జాంపుల్లో కూడా చెప్పాను, ఏం కాదు క్యాన్సర్ వ్యాధి చూస్తే ఏం కాదు తగ్గిపోతారు, అన్న సారు పలానా ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పి నేను పదే పదే చెప్తున్నాను. సడన్గా నాకు వేణుగోపాల్ సార్ ఫోన్ చేసి రమణ సార్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో అని చెప్పగానే నేను వెళ్ళాను. సార్ కంటి నుంచి నేను మాట మాట్లాడితే కదిలిస్తే కంటి నుంచి నీళ్ళు వస్తున్నాయి, మాట రావట్లేదు అంటే తన భావాన్ని వ్యక్తం చేసుకోలేకపోతున్నాడు. అంటే జీవి ఉంది కనుకనే తన బాడీలో ఉన్నటువంటి ఆ జీవితోని ప్రాణమిక ఉంది కనుక తను వ్యక్తం చేసుకోవాల్సినటువంటి పదాల్ని వ్యక్తం చేసుకోవాలనేటువంటి స్థితికి నెట్టివేయబడింది కనుక ఆ పద్ధతిలో తన కంటి నీళ్ళని వ్యక్తం ద్వారా వ్యక్తం చేసే తన బాధని, ఆవేదాన్ని తను నేను ఇంకా బతకనేమో అనేటటువంటి దాన్ని వ్యక్తం చేశాను. ఇది చాలా బాధాకరమైనటువంటిది. ఈ మధ్య కాలంలో చాలా మంది మిత్రులు, ఒక ఈ సమాజానికి అవసరమైనటువంటి మిత్రులు చాలా మందిని మనం కోల్పోతా ఉన్నాం. ఇటీవల మాధవరావుని కూడా కోల్పోయాడు. అంటే తక్కువ వయసులో, చాలాసినటువంటి వయసు కాదు, అయినప్పటికీ కూడా వాళ్ళ ఈ సమాజంలో మనం చాలా మంది కోల్పోతున్నాం. కామెడీ యాదగిరి గారు తను అనారోగ్యానికి గురై ఇంకా కొంతకాలం ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఈ సమాజానికి ఒక దిక్సూచిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ మనం కోల్పోతాము. ఇది దాదాపు 60 నుంచి 80 మధ్య దశకంలో వచ్చినటువంటి ఈ సమాజానికి ఎంతో కొంత మేము చేయాలి, ఈ సమజీవుల పట్ల ప్రజల కోసం మనం చేయాలి, వారి అండగా నిలబడాలి, ఈ ప్రజల కోసం మేము చేయాలనేటటువంటి తపన కలిగినటువంటి వ్యక్తులు ఇవాళ గురపడుతున్నటువంటి టైంలో మిత్రులందరికీ కోల్పోతాము. ఇది చాలా బాధాకరమైనటువంటిది. ఎందుకంటే ఈ సమాజానికి దిక్కు లేని ప్రజలకు దిక్కుగా, నోరు లేని ప్రజలకు నోరై ఉండాల్సినటువంటి అనేక మంది ఉపాధ్యాయుల కోసం, వారి హక్కుల కోసం, వారి జీవితాల కోసం అనేక సందర్భాలు వాళ్ళందరినీ వాళ్ళ జీవితాలు, కొన్ని సందర్భాల్లో జీవితాలు సర్వీస్ పరిస్థితులు కోల్పోయే పరిస్థితులను కూడా వాళ్ళని కాపాడినటువంటి ఉపాధ్యాయ మిత్రులు వీళ్ళందరూ కూడా ఇవాళ మనం ముందున్నారు. మరి ఎవరైతే ఈ ఉపాధ్యాయ ఉద్యమంలో ఏ ఉపాధ్యాయుల కోసం పనిచేసినామో ఉపాధ్యాయులందరూ వాళ్ళ సంస్థ పెట్టుకుంటే చాలా మంది రాలేదు. ఎందుకు రాలేదు? ఇవాళ ఒక మానవ సంబంధాన్ని కోల్పోతా ఉన్నాం, సామాజిక స్పృహను కోల్పోతా ఉన్నాం, ఆర్థిక సంబంధాలే ప్రధానంగా అవుతున్నాయి, మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆర్థికమైనటువంటి సంబంధాలు నాకేమొస్తుంది, నీ దగ్గరికి వస్తే నా దగ్గరికి వస్తే నువ్వేమిస్తావు, నీ దగ్గరికి వస్తే నాకేం చేస్తావు అనేటటువంటి ఈ పద్ధతులు ఇవాళ సమాజంలో చాలా మానవ విలువలు తగ్గిపోతా ఉన్నాయి. అట్లాంటి సమయంలోనే రమణ లాంటి వాళ్ళు కోల్పోవడం అనేది చాలా నష్టకరమైనటువంటిది. సమాజానికి, ఒక రమణ సార్ కుటుంబానికి కాదు, ఉపాధ్యాయులు సమాజానికే కాదు, మొత్తం సమాజానికే చాలా ఇబ్బందికరమైనటువంటిది, లోటైనటువంటిది, నష్టమైనటువంటిది. ఎందుకంటే వారి టైంలో రిటైర్మెంట్ అయిన తర్వాత
సమాజానికి సాహిత్యపరంగా లేకపోతే థియరిటికల్గా లేకపోతే సర్వీస్ మోటివ్ లేకపోతే ఉపాధ్యాయ మిత్రులకు మీద రమణ సార్ నాకు తెలిసినటువంటి అనేక సర్వీస్ మ్యాటర్స్ రమణ సార్కి ఎక్కువ తెలుసు. అట్లాంటి సర్వీస్ మ్యాటర్స్ ఏ సమస్య వస్తే ఏం చేయాలనేటటువంటిది చాలా మటుకు రమణ సార్కి తెలిసినటువంటి విషయాలు ఉన్నాయి. అట్లాంటి విషయాలను మనం ఇవాళ కోల్పోయినాం, అట్లాంటి వ్యక్తిని మనం కోల్పోయినాం. అంటే ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది, ఈ సమాజానికి మంచి దోహదం చేసేటటువంటిది మనం కోల్పోయినాం. కానీ ఇవాళ మన రమణ సార్ సంతాప సభకు స్పందించి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య చాలా అంటే మనం వెళ్ళిపోతున్నాం. ఇవాళ ఉపాధ్యాయులు చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, లేదా ఉద్యమంతో చాలా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే లెఫ్ట్ భావాలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ లెఫ్ట్ భావాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఉపాధ్యాయ రంగం నుంచి వచ్చిన వాళ్ళు కానీ రమణ సార్తో నిరంతరం సన్నిహిత సంబంధాలు లేకపోతే ఉపాధ్యాయ రంగంలో వివిధ రకాలుగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా శ్రమజీవుల పక్షాన నిలబడి పోరాడినటువంటి రమణ సార్ని కోల్పోవడం చాలా నష్టకరమైనటువంటిది సమాజానికి, ఈ శ్రామిక ప్రజలకు కూర్చోలేనటువంటి సమాజాన్ని కానీ అనేక రకాల రూపాల్లో అందించాల్సినటువంటి సాహిత్యం లేక భావాల్ని అది కోల్పోయింది సమాజం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, భవిష్యత్తులో మరింత ఉపాధ్యాయ వర్గాన్ని సామాజిక చైతన్యవంతులుగా దిద్దేటటువంటి పాత్రని ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రవర్గం కూడా ఆ ప్రయత్నం కొనసాగించాలి. ఆ కొనసాగించడం వల్లే రమణ సార్కు ఇచ్చే నిజమైన నివాళులని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఈ పెన్షనర్స్ అసోసియేషన్ అట్లాగే ఉపాధ్యాయ వర్గానికి అభినందన తెలియజేస్తూ పౌరత్వ సంఘము మరింత రమణ సార్ యొక్క ఆశయాన్ని సాధించడం కోసము మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ ఇస్తున్నాం. ఏపీటీఎఫ్ పూర్వాధ్యక్షుడు, టీటీఎఫ్ వ్యవస్థాపకులు, అదేవిధంగా ఉపాధ్యాయ రంగంలోనూ, అదేవిధంగా సివిల్ ఇతర ఏఏసీలో కూడా చైర్మన్గా ఉన్నటువంటి వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రమణ సంతాప సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు రామ్మోహన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారు, ఇంకా ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల నాయకులు, హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యోగాభినందనలు. దానికి రమణ సంతాప సమావేశంలో నేను మాట్లాడతానని అనుకోలేదు. అయితే రమణ నాకు దగ్గర బంధువు, మా పెద్దమ్మ కొడుకు. చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో కామారెడ్డిలో చదువుకొని మాతో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొంటునే విద్యార్థి దశలో ఉపాధ్యాయుడిగా కరీంనగర్ జిల్లాలో మొదట అపాయింట్ అయినటువంటి వ్యక్తి. ఆ స్ఫూర్తితోనే 83లో ఏపీటీఎఫ్ తెలంగాణ ప్రాంతానికి విస్తరిస్తున్నటువంటి క్రమంలో ఆ ఏపీటీఎఫ్ నిర్మాణంలో కరీంనగర్ జిల్లాలో పటిష్టం చేసేటువంటి క్రమంలో ఆయన చాలా చురుగ్గా గమనించాడు. మండల స్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి బాధ్యుడిగా, రాష్ట్ర బాధ్యుడిగా కరీంనగర్ జిల్లాలోనే ఎదిగినటువంటి వ్యక్తి. ఆ క్రమంలో ఆయనకు వివాహం అయిన తర్వాత ఆయన భార్య నిజామాబాద్లో ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా నియామకమైన తర్వాత తను నిజామాబాద్ జిల్లాకు మారడము, నిజామాబాద్లో ఏపీటీఎఫ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆ
భార్యకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ కామారెడ్డి కావడం, ఆయన రిటైర్ కావడం, ఆ క్రమంలో కామారెడ్డికి షిఫ్ట్ అయ్యాడు. అయితే ఇక్కడ ఒక విషయం, ఆయన 20 జూన్లో రిటైర్ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి 22 మేలో అనారోగ్యానికి గురై అది కాస్త క్యాన్సర్గా మారి, ఆ క్యాన్సర్కు మొదటి విడత కీమోథెరపీ రేడియేషన్ చేసిన తర్వాత మనిషి చాలా బలహీనపడి, ఆ క్రమంలో దీనికి ఆల్టర్నేటివ్ ఏమున్నదా అని మిత్రుల ప్రకారం ఆలోచించి ఆయనకు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఏమైనా మనం ఆ వ్యాధి బారి నుండి రక్షించగలమేమో అని ఆలోచించి ఆ మేరకు కొంత సక్సెస్ అయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక కొత్త డ్రగ్, ఈ కీమోథెరపీ రేడియేషన్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేటువంటి డ్రగ్ అందుబాటులోకి వచ్చిందని తెలిసిన తర్వాత అప్పుడు ఆ డ్రగ్ను వినియోగించడం ద్వారా మనం అనుకున్నప్పుడు ఆయనకు అసలు ఆ లక్షణాలే కనిపించలేదు ఇన్ని రోజులు అని కూడా అనుకున్నాం. అది జరిగినటువంటి విషయం. మరి నిజానికి ఆయన బయటపడమే ఒక 4th స్టేజ్లో బయటపడేది. అప్పటికే లివరు, స్పైను, లంగ్స్లో వ్యాపించినటువంటి ఆ వ్యాధి దాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి పోరాటం చేసింది. ఆయనకు మద్దతుగా కుటుంబం నిలిచింది, తర్వాత సంఘం నిలిచింది, మిత్రులందరూ కూడా నిలిచారు. ఆ రకంగా ఆయన బయటపెట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా అది లాస్ట్ స్టేజ్లో బ్రెయిన్కు స్ప్రెడ్ కావడం వల్ల బ్రెయిన్ బయటి ఆవరణ మొత్తంగా ఆ వ్యాధి రావడం వల్ల ఆయన లాస్ట్ స్టేజ్లో మొత్తంగా స్పృహ కోల్పోవడం, అన్కాన్షియస్గా ఉండడం, ఇవన్నీ జరిగినాయి. ఇంతకుముందు శంతం తర్వాత మిత్రులు చెప్పారు, నేను పోయినప్పుడు స్పందించింది. ఎస్, నేను అక్కడనే ఉన్నా. ఆయన ఫస్ట్ అపస్మారకంగా బాధ్యత వెంటనే కామారెడ్డి ఉండేటువంటి హాస్పిటల్కి తరలించాం. డాక్టర్ చూసి ఇది బ్రెయిన్ స్ట్రోక్, వెంటనే ఎంఆర్ఐ చేయించినాం. ఎంఆర్ఐలో దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఏవి బయటపడ్డాయి. ఒక 2-3 రోజులు ట్రీట్మెంట్ తర్వాత కూడా స్పందన కనిపించకుండా ఖచ్చితంగా హైదరాబాద్ తీసుకెళ్ళాలి, అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకెళ్ళాలి అనే క్రమంలో కిమ్స్కి తీసుకెళ్తే కిమ్స్లో కాంట్రాస్ట్ ఎంఆర్ఐ ద్వారా నేను బ్రెయిన్కు వ్యాపించినటువంటి విషయం అర్థమైంది. ఇప్పుడు స్టేజ్ చాలా అడ్వాన్స్ స్టేజ్ అయిపోయింది, ఏం చేయలేమైనటువంటి పరిస్థితుల్లోనే ఉండడం. అట్లా ఒక 20 days తీవ్రంగా అసలు మనుషులపై స్పృహ లేకుండా కేవలం ఒక ఫీలింగ్స్, అంటే ఆ వ్యాధి ఎంత దారుణం అంటే బ్రెయిన్ పనిచేస్తూ ఉంది కానీ ఎక్స్ప్రెషన్ లేనటువంటి స్థితిలో మనిషిని చేసింది. ఆ స్థితిలో మనకు ఆల్మోస్ట్ డైలీ ఎవరు కనిపించినా కానీ ఆ 20 రోజులు కళ్ళలో నీరుగా బయటకు రావడం తప్ప వేరే ఎక్స్ప్రెషన్స్ లేకపోతే ఆయన ఎమోషన్ మనకు ఏదైనా కావచ్చు. ఇప్పుడు తెలిసిన వ్యక్తులు రాగానే మాట్లాడిస్తే ఆయన ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితిలో తన ఎక్స్ప్రెషన్ కంటి నీరు ద్వారా కనిపించింది. మరి అట్లా మరి అటువంటి వ్యక్తి చివరికి 11వ తేదీ మనందరినీ వదిలేసేసి ఇక్కడ ఉండేటువంటి ఉద్యమాలను అనాథ చేసి వెళ్ళిపోయినటువంటి విషయం మనకు తెలుసు. మరి నిజానికి రమణ అటు ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేస్తూనే సామాజిక ఉద్యమాల్లో చాలా లోతుగా పనిచేసినటువంటి వ్యక్తి. ఒకనొక సందర్భంలో సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలకు సంబంధించిన దాంట్లో పౌర హక్కుల నాయకత్వంతో కలిసి నిజ నిర్ధారణ కమిటీలో వెళ్ళి ఆ నిజ నిర్ధారణ చేసి ఆ రకంగా ప్రజలకు మేలు చేసేటువంటి ఏదైనా ఒక అంశం ఉన్నదా అని అన్వేషించినటువంటి వ్యక్తి. అదేవిధంగా కామారెడ్డి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కామారెడ్డి అప్పుడు మనకు కరువు తీవ్రంగా ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు ఏపీటీఎఫ్ ఇంకా ఇతర ప్రజా సంఘాలని కలిసి ఒక గ్రామం మాచారెడ్డి మండలంలో ఒక గ్రామంలో అన్నం పప్పు కార్యక్రమాన్ని సభలో నిర్వహించారు. ఎందుకంటే కూలీలకు పేదవారికి కూలి దొరకనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక పూట భోజనం దొరికేటువంటి పరిస్థితుల్లో లేకుండా మనం కొంత
రూపంలో ఏదైనా ఒక ఉడతా భక్తిగా ఆ ప్రజలకు మేలు చేద్దామనేటువంటి క్రమంలో పోతారం అనేటువంటి గ్రామంలో అన్నం పప్పు కార్యక్రమాలు చేసినప్పుడు ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి 100% రమణ శక్తియుక్తులను వినియోగించినటువంటి విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అట్లే మనకు ఆర్మూర్లో ఎర్రచందన సందర్భంగా కాల్పులు జరిగింది. రైతులు చనిపోయినటువంటి నేపథ్యంలో ఆ నిజ నిర్ధారణ చేయడం కోసం మానవ హక్కుల వేదిక నాయకుడు బాలగోపాల్ గారు వచ్చినప్పుడు బాలగోపాల్ గారితో కలిసి ఆ మొత్తం గ్రామాలన్నీ తిరిగి ఎర్రజొన్న రైతులతో ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అటువంటి విషయాల్లో రమణ చాలా సీరియస్గా పనిచేసేటువంటి ఇది ఉపాధ్యాయ ఉద్యోగులకి మనందరికీ తెలుసు, ఇక్కడ నాయకులంతా తెలుసు, టీచర్లకు తెలుసు ఎంత కమిట్మెంట్గా పనిచేసేది. ఎవరిని నొప్పించకుండా తన యొక్క లక్ష్యాన్ని నెరవేరడానికి కృషి చేసినటువంటి వ్యక్తి రమణ. మరి అటువంటి రమణ ఇంకొక విషయం తెలుసో తెలియదు, ఆయన జస్ట్ చిన్న అలసత్వం ఆయన స్కూల్ వచ్చిన ప్రమోషన్ రాకుండా పోయి ఎంఏ ఇంగ్లీష్ BA సింగిల్ సబ్జెక్ట్ అప్పుడు మనకు 2002లో ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఈయన పాస్ అయ్యింది, సర్టిఫికేట్ తెచ్చుకోలేదు. కేవలం ఉద్యమ ప్రెషర్తో అంటే ఇక్కడ ఉండాలి నా హాజరు అవసరం కనుక నేను యూనివర్సిటీకి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవడం అవసరం లేదు, తర్వాత తెచ్చుకుంటా అని చెప్పి అట్లా ఆ క్రమంలో ఆయనకు అవకాశం వచ్చినప్పటికీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితుల్లో ఆయన ఆ ప్రమోషన్ కోల్పోయింది. లేకుంటే ఎజిటీగా ఇప్పుడు రిటైర్ అయిన వ్యక్తి హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యే పరిస్థితి ఉండే. అంటే అట్లా ఆ ఉద్యోగం పట్ల ఒక కమిట్మెంట్ను ఆయన ప్రదర్శించాడు. ఈవెన్ డిఓ గారు ఎన్నిసార్లు ఏ రకమైన సమావేశాలు పెట్టినా ఆ సమావేశంలో అందరికీ అర్థమయ్యే విధంగా అటు అధికారులు ఇటు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాల కార్యకర్తలను అందరినీ కూడా సమన్వయం చేసేటువంటి ఒక బాధ్యత నిర్వహించినటువంటి వ్యక్తి అని మనకు తెలుసు. అట్లే కుటుంబంలో కూడా నజీరా గారు చెప్పారు, పిల్లలను బాగా చదివించాలి. ఎస్, నేను కూడా చదివించే క్రమంలో ఆయనకు సహాయం చేసి ఆయనను ఈ రకంగా గైడ్ చేపిస్తే బాగుంటుంది, రమణను ఆ రకంగా ప్రయత్నించు, మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అందరం మిడిల్ క్లాస్ ఉద్యోగులము, మనకు ఇబ్బంది ఉన్నప్పటికీ పిల్లలు భవిష్యత్తులో బాగా చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, మరి ఆ రకంగా మనం కృషి చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చి మార్గదర్శకం చేసిన తర్వాత ఆ అబ్బాయిని మేము నా బిడ్డ కూడా అదే సందర్భంలో నా బిడ్డ మరియు రమణ కొడుకు ఇద్దరిని మేము చైనాకు MBBS చేయడం కోసం పంపించాము. అట్లా ఆ పిల్లలిద్దరు కూడా ఇప్పుడు డాక్టర్లు అయ్యి ఒక ప్రజలకు సేవ చేసేటువంటి ఒక కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి విషయం మనం గుర్తు చేస్తున్నాం. అట్లే బిడ్డ విషయంలో కూడా పీజీ చదివించాడు, తర్వాత బీఈడీ మొన్నటి వరకు కూడా బీఈడీ చెప్పించి ఆ అమ్మాయికి ఏదో ఒక రకంగా ఆర్థికపరమైనటువంటి అంటే ఉద్యోగం చేసేగలిగేటువంటి ఒక క్వాలిఫికేషన్ సంపాదించే విధంగా చేసిండు. అట్లా కుటుంబంలో కూడా చేసిండు. ఇక లాస్ట్ స్టేజ్లో నేను కొంత సలహా ఇచ్చిన మాట వాస్తవమే, నువ్వు కామారెడ్డికి రా, ఇక్కడ సెటిల్గా, ఇక్కడ నీకున్నటువంటి ఇబ్బందితో మేమందరం కొంత దగ్గర బంధువులము తర్వాత మిత్రులం అందరం కలిసి నీకు మేము కూడా చాలా ప్రయత్నం చేస్తాం. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా రోగ తీవ్రత పెరిగి ఆయన మనకు దూరం కావడం జరిగింది. మరి ఆ దూరం కావడం అనేది అసలు ప్రజా ఉద్యమాలకు, ఉపాధ్యాయ ఉద్యమానికి, తర్వాత ఫ్రెండ్స్కు, బంధువులకు అందరికీ కూడా తీరని లోటు అనేటువంటిది మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆయన చివరి రిటైర్మెంట్ సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసి ఆయన ముఖ్యంగా కరోనా సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం, ఆ రోజు అన్ని లాక్డౌన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈయన హైదరాబాద్కు ప్రయాణం చేసి ఆఫీసర్స్ని కలిసి మీకు 317 జీవోకు సంబంధించిన ఇష్యూలో టీపీడీఎఫ్ ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకుని ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని డైరెక్టరేట్ ముందు
పాల్గొనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అంటే అట్లా ఏ ఇష్యూ వచ్చినా సిన్సియర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు మనకు దూరమైంది. అయితే మనందరం కూడా చాలా మంచి వ్యక్తి అని మనం అంటున్నాం. ఓకే, మనందరం కూడా చాలామంది నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా రిటైర్ అయ్యాం. అరౌండ్ అన్న 75 దాకా ఉంటాడు భాస్కర్ అన్న. అయితే ఈ ఏజ్లో మొత్తంగా లైఫ్లో అందరితో మంచిగా అనిపించుకోవడం మంచిదా? మంచిది అనిపించి ఆయన ఒక షాక్ అబ్జర్వర్గా ఉండడం వల్ల ఏం జరిగింది? ఇది కూడా ఒకటి మనం ఆలోచించాలి. రమణ నుంచి నేర్చుకోవాల్సింది అంటే అన్నిటినీ నువ్వు భరిస్తే అది నిన్ను తొలిసేసింది. ఆ స్ట్రెస్ ఏదైతే ఉంది రోగం దిగ్గుదిగ్గుతం కావడానికి అవకాశం ఉంటుందని డాక్టర్స్ చెప్తారు, చాలా స్టడీస్ చెప్తాయి. అంటే కొడుకుకు మంచోడే, బిడ్డకు మంచోడే, భార్యకు మంచోడే, పిల్లలకు మంచోడే, ఇంకా ఇతర అందరికీ మంచోడే. ఆయన ఎన్నడూ కూడా ఒక ఎక్స్ప్రెషన్ చేయలేనటువంటి పరిస్థితిలో అంటే అంత మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. చివరికి నేను చెప్పా లాస్ట్ స్టేజ్లో చాలాసార్లు ఈ లాస్ట్ డేస్లో మా ఇంట్లోనే ఉంటుండే. నేను కూడా రిటైర్ కాబట్టి ఆ ఉద్యోగ విషయాల గురించి మాట్లాడుతుంటుంది, జోకులు చేసుకుని చిన్నప్పటి విషయాలు మాట్లాడుతుంటుంది. అట్లా ఆయన కూడా కొంత ఎంటర్టైన్ చేయాలనేది దాంతో కూడా నేను ఎక్కువ మాట్లాడే సందర్భంలో నేను చెప్పిన రమణ, నువ్వు ఏదైనా ఒక నీలో ఉండే ఫీలింగ్స్ను బయటకు ఎక్స్ప్రెస్ చేయాలి. మన కోపం రాకపోవాలని ఆయన అంటారు. మనకు నచ్చని విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం, ఆయన చెయ్యడు. దానివల్ల నీకు హాని కలుగుతుంది. నీకు ఎవరిని మనం ఇబ్బంది పెట్ట ఉద్దేశం లేదు కదా. ఓకే, నువ్వు ఒక్కరి రూమ్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడు. నీకు నచ్చినటువంటి అసంతృప్తిని లేక ఎమోషన్ను బయట పెట్టి దాన్ని డిలీట్ చేయి. నేను దూరం ఉన్నా పర్వాలేదు. అట్లా చేస్తే నీలో ఉండేటువంటి అది మనము కక్కేస్తాం అంటాం చూడండి, అట్లా ఆ ఫీలింగ్స్ను ఆ ఎమోషన్స్ బయటకు పెడితే నువ్వు రిలాక్స్ అవుతావు. అప్పుడు నీకు ఒక శక్తి, కొత్త శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల ఈ రోగాన్ని ఎదుర్కొనేటువంటి ఒక ధైర్యం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను చాలాసార్లు చెప్పిన. సరే, ఆయన ఏం చేసిందో ఏం చేయలేదు అనేది ఇప్పుడు మనం ఏమి జడ్జి చేయలేదు. కానీ అట్లా ఇప్పుడు మనంగా ఈరోజు రమణ నుంచి నేర్చుకునేటువంటి విషయాల్లో ఒకటి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించడం. రమణ ఏ ఆశయాల కోసం పనిచేసిందో ఆ ఆశయాన్ని కొనసాగించే విధంగా అటు ఉపాధ్యాయ ఉద్యమంలో కానీ, సామాజిక ఉద్యమంలో కానీ, పౌరవకుల ఉద్యమం కానీ, ఇంకా అనేక ఉద్యమాలతో ఆయన ఉండేటువంటి లింక్స్ను మనం వినియోగించుకుని ఆ రకంగా పనిచేసేటువంటి సందర్భంలో మనం ఆయన ఆశయాన్ని కొనసాగించాం. అదే సమయంలో మన ఆరోగ్య రక్షణలో కూడా రమణ లైఫ్ను ఒక ఆదర్శంగా తీసుకొని ఆ రకంగా ఉండకుండా మనకు ఉండేటువంటి ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక సరైనటువంటి లైఫ్ను ఇటువంటి రోగాల బారి పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వ్యక్తిగతంగా ప్రతి మనిషిలో ఉండాల్సినటువంటి ఒక అదనపు లక్షణమని నేనైతే భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా మన ఎమోషన్స్ను ఎక్స్ప్రెస్ చేస్తూ సరే బాధపడుతున్నా లేదా అవన్నీ కనీసం ఒక క్లోజ్ సరే ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర నేను ఇట్లా ఫీల్ అవుతున్నా అని మనం ఎక్స్ప్రెస్ చేస్తే మనం రిలాక్స్ అవుతున్నాము. ఆ రిలాక్స్నెస్ అనేది మన యొక్క లైఫ్లో మరింత యాడ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహిద్దాం. అదే సమయంలో మరి రమణ మనందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకే, సంతాప సభ పెట్టినాం, తర్వాత ఏంటి దాని విషయంలో కూడా మనం కొంత ఆలోచించాలని కూడా మేము కూడా కావాలంటే ఆ రకంగా ఆలోచన చేసేటువంటి క్రమంలో త్వరలో మేము కూడా సమావేశమై కొన్ని ఇంకేదైనా యాక్టివిటీస్లో అంటే రొటీన్గా సరే రమణ మంచిగా బాగా పనిచేసిండు, ఓకే ఈయనకు మేమందరం నీ ఆశయాలు పాటిస్తామని చెప్తూనే కానీ ఒక పర్మనెంట్గా రమణకు సంబంధించిన జ్ఞాపకాన్ని రమణ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేటువంటి పద్ధతిలో మనం యాక్టివిటీని కూడా చేస్తే బాగుంటుంది. ఆ యాక్టివిటీకి సంబంధించిన వివరాలను మీకు కూడా తెలియజేస్తూ మీరు కూడా ఆ మేరకు షేర్ చేసుకుంటే మనం ఒక రాబోయే తరాలకు అదొక మార్గదర్శకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలనేది పుస్తకం పెద్దామా,
లేదా రెగ్యులర్గా యాక్టివిటీస్ నిర్వహించేద్దామా, ఇట్లా కొంత మేధోవర్గం చేస్తాము. ఆ మేరకు చేద్దాం. అయితే ఎనియా ఇక్కడ నిజామాబాద్లో రామ్మోహన్ గారు మిత్రులు లాస్ట్ వీకే సమావేశం పెట్టాలనుకుంటున్నామన్నా, మరి మీరు వచ్చి ఈ సమావేశంలో మాట్లాడాలని చెప్పారు. సరే, లాస్ట్ వీక్ బదులుగా ఈరోజు ఆ సమావేశాన్ని మనం జరుపుకుంటున్నాం. అన్ని చాలా జిల్లాల్లో కూడా జిల్లా శాఖలు రమణకు సంతాపాన్ని ప్రకటిస్తూ ఆ సమావేశాలు జరుపుతున్నాయి. రకరకాల పద్ధతుల్లో వారి పద్ధతిలో నివాళులు అర్పిస్తున్నారు. మనం కూడా మన వంతుగా రమణ సేవలను గుర్తు చేసుకోవడం, రమణ చేసినటువంటి ఆ రకంగా రమణ ఆదర్శాలను ముందుకు తీసుకునేటువంటి క్రమంలో మనందరం పునరంకితం అవుదామని తెలియజేస్తూ, మరి నాకు అవకాశం కల్పించినటువంటి నిజామాబాద్ జిల్లా పెన్షనర్స్ ఇంకా ఇతర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గారు. వాస్తవంగా ఇటీవల మేము శాంతన్ గారు, శ్రీధర్ గారు మేము హాస్పిటల్లో రమణ గారిని చూసినప్పుడు బయటకు వచ్చినాక ఈ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి మా రిటైర్డ్ ఎంప్లాయీ చాలా మంది ఉన్నారు. ఫైట్ విత్ క్యాన్సర్ అని ఒక గ్రూప్ మెయింటైన్ చేద్దాం, ఎంతమంది జాయిన్ అవుతారో చూద్దామని చెప్పేసి అన్నారు. వెంటనే మా మిత్రుడు, మా యూనియన్లో ఉన్నటువంటి మిత్రుడు ఒక ఆయన PGHFIS రిటైర్ అయ్యారు. అతను మాట్లాడుతూ ఒక చిన్న మడమ దగ్గర ఒక చిన్న గాయమైంది. ఈ రోజు వరకు అది క్యాన్సర్గా మారి ఈ రోజు వరకు ఆయన 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. 1.5 సంవత్సరం పైగా అయింది రిటైర్ అయ్యి 20 లక్షలు ఖర్చు పెట్టాడు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఏదైతే గ్రాడ్యుయేటీ ఇంకా పెన్షనరీ బెనిఫిట్స్ ఉంటాయో అవి ఇంతవరకు రాలా. పొలం అమ్ముకున్నాడు. కుటుంబ సభ్యులు చేతులు దుర్వాదులుగా ఉండడం మూలంగా ఇవాళ చివరికి ఆయన పరిస్థితి ఏంటంటే ఫ్రీ ట్రీట్మెంట్ టాటా వాళ్ళు ఇస్తున్నారట, ఎక్కడ అనకాపల్లిలో ఇస్తున్నారట, బాంబేలో వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి అంటే డబ్బులు ఖర్చు పెట్టుకోలేనటువంటి స్థితిలో అక్కడికి వెళ్దామని చెప్పేసి ఆయన ప్రయాణం వెళ్ళిపోయాడు. అంటే ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళ రిటైర్డ్ ఉద్యోగులు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించింది. ప్రభుత్వం వీటి గురించి ఏం పట్టించుకోవడం, నగదు రహిత వైద్యం అన్నారు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్, ఏ ప్రైవేట్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ దగ్గర కూడా రానివ్వాలి. ఏదైనా ఉంటే డబ్బులు కట్టు, వైద్యం చేయించుకో, రీఎంబర్స్మెంట్ చేసుకో. ఆ రీఎంబర్స్మెంట్ పడైతే 2 లక్షల కన్నా మీకు ఇవ్వడు. అది కూడా సంవత్సరాల తరబడి పెట్టి ఎట్లా బతకాలనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా జేఏసీ ఆధ్వర్యంలో కూడా అడుగుతున్నాం, అది అట్లానే ఉంది. అందుకోసమే మేము 29వ తేదీ నాడు హైదరాబాద్లో పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన మేము పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టాము. ప్రధానమైనటువంటి డిమాండ్ ఇప్పుడు డిఏలు, BRC ఇవి ఉన్నాయి. కానీ అంతకన్నా ముఖ్యమైనది EHS ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. దీని గురించి మనం ప్రతి ఒక్కరూ కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంది. దాన్ని పటిష్టపరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీరు ఆశ్చర్యపోతారు, ఒక ఇంజక్షన్ 1,26,000 రూపాయలు, ఒక ట్యాబ్లెట్ 1000 రూపాయలు. ఆ రేంజ్లోనే ఆ క్యాన్సర్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. రేడియేషన్ కావచ్చు, కిమో కావచ్చు, అన్నీ కూడా లక్షల్లోనే. ఆ జబ్బు మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి రావాల్సిన జబ్బు కాదు. ఏదైనా వస్తే బాగా బలిసిన వాళ్ళకి కాదు, అట్లాంటి వాళ్ళు కావాలి. మనకు వస్తే మాత్రం అయిపోయా, కుటుంబం మొత్తం గుల్ల, అన్నీ గుల్లానే. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మాత్రం మాత్రం ఏం పెట్టుకోవడం లేదు. అంటే మేము ట్రై చేస్తాం, ఈ వెల్నెస్ సెంటర్లలో ఈ వైద్యానికి సంబంధించిన మందులు దొరుకుతాయో అని చూస్తే అసలు దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఆ కాంట్రాక్ట్ దాంట్లోనే లేదా. మరి ఎట్లా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా మనం గమనంలో పెట్టుకొని ఈ క్యాన్సర్ లాంటి మహమ్మారిని కనీసం వైద్యం చేయించుకోవడానికైనా ప్రభుత్వం సహకరించే విధంగా మనం కొట్లాడాల్సినటువంటి అవసరం నేను తెలియజేస్తూ, ఈ రెండోది మీకు చాలా మంది ఉన్నారు. మన తెలంగాణ ఆల్ పెన్షనర్స్లో రమణ గారు మెంబర్ అని, ఆయన మెంబర్ కాదు. మా నరసింహరాజు గారు కూడా మెంబర్ కాదు ఇప్పటి వరకు. అయితే ఆయన ఒక ఆత్మ బంధువు, ఒక
స్నేహితుడు, ఏఏసీ నాయకుడు, మా అందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోకపోతే భవిష్యత్తులో మన పరిస్థితి. ఇందాక మన మిత్రుడు యూటీఎఫ్ మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు, రాబోయే తరాలు ఏ విధంగా తయారైపోయావు అనేటటువంటి భయం, అలాంటి ఆందోళన వల్ల మనకి వాళ్ళకి ఇలాంటి విషయాలు నేర్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఉండకుండా నేను చదివితే కనీసం కూర్చోబెట్టి ఒక దండన ఏంట్రా బాబు, మీకోసం మేము పనిచేసాం. వేణుగోపాల్ గారు కానీ, రమణ గారు కానీ, వీళ్ళందరూ అందరూ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఆస్తులు సంపాదించుకోవడానికి లేదు, ఇంకోదానికి పెళ్ళికల సేవ, సామాజిక సేవ, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం కోసం పనిచేయడం అంటే అదొక సేవా భావంతోనే పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. వారసత్వాన్ని, మన వారసత్వాన్ని కూడా నేర్పాల్సినటువంటి టీచర్లు కాబట్టి వాళ్ళు కూడా చదువు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి ఈ రంగం దీంట్లో నేపథ్యంలోని మీటింగ్ పెట్టామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అయితే మిత్రులారా, రియంబర్స్మెంట్ విషయం అంటే రమణకు సంబంధించినటువంటి డిస్కస్ చేశారు. నెలకు 1,50,000 అనేది చాలా కళకు మించిన భారం. ఎంత మనం ఉద్యోగులకు పెంచుతున్నాం ఇక్కడక క్రమంలో చెప్తున్నాం. ఆ క్రమంలో ఆయనకు స్ఫూర్తిని కలిగించి మద్దతునిచ్చి మీకు మేమున్నాం అని చెప్పి ఆ కుటుంబాలతో డిస్కస్ చేసి ఆ డ్రగ్ను వాడడం వల్ల డాక్టర్ చెప్పండి, ఇది చాలా లేటెస్ట్ డ్రగ్. ఈ డ్రగ్ ద్వారా మనిషికి కీమోథెరపీ ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉంటుంది అని చెప్పడంతో దాన్ని మనం వాడేటువంటి క్రమంలోనే ఆ డ్రగ్ వచ్చే వసంతారకం షాప్లో, వసంతారకంలో ఫార్మసీ షాప్లో తీసుకుంటాం. అది ఆయన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నెలగా రాయాలి. అది చూసి అది ఆయన కూర్చుండబెట్టి ఒక గంట అయినాక తెచ్చిస్తారు. ఆ క్రమంలో నాకు ఉన్నటువంటి పరిచయాల మేరకు ఆ తారకం బసవతారకం హాస్పిటల్కి సంబంధించి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి అనుకోకుండా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు, వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఒక ఉపాధ్యాయుడు, దాని తర్వాత చంద్రబాబు గవర్నమెంట్లో మంత్రిగా పనిచేశాడు. ఆయన సర్వీసెస్ ఏమైనా వాడుకోవచ్చు అని నేను కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి హాస్పిటల్ సూపరింటెండెంట్తో నాతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి, సార్ వస్తాడు, సార్ కావాల్సింది మీరు చేయండి. అప్పుడు 15% ఆఫ్ ది కాస్ట్ డిస్కౌంట్ ఇచ్చి చేశారు. అంటే మనం డాక్టర్ 20 నెలలు వాడుకున్నాడు. 20 నెలలు అంటే సుమారుగా నెలకు ఒక 20,000 తగ్గినా కానీ మనం 4-5 లక్షలు పెరుగుతాయనేది ఒక ఉద్దేశంతో మనం ఆ డిస్కౌంట్ను వాడుకున్నాం. సరే, తర్వాత కాలంలో మనకున్న ఈ పరిచయాల మేరకు మిత్రుడు రవి గారు వీళ్ళందరూ కలిసి సార్ అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇంకా తక్కువ వస్తుంది, మనం అక్కడ ప్రయత్నం చేద్దామని అది కూడా సక్సెస్ అయ్యింది. అది కూడా మరికొంత తక్కువకు మనం 1,12,000 ఈ డ్రగ్ను మనం కొనుక్కొని వాడుకోగలిగాం. అయితే క్యాన్సర్కు సంబంధించి అన్న చెప్పిన రిడక్షన్ మ్యాక్సిమం ఎక్సెప్ట్ హార్ట్ మెడికల్ రియంబర్స్మెంట్లో ఏ ట్రీట్మెంట్ అయినా 1,00,000 వస్తుంది మ్యాక్సిమం. సరే, ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్కు ఫాలో ట్రీట్మెంట్లో కూడా ఇన్పేషెంట్ లేకుండా రియంబర్స్మెంట్ వస్తుంది. అందరూ ట్రై చేసి ఆ ప్రపోజల్స్ పంపి చేస్తే ఇంత మటుకు మొదటి ప్రపోజల్ సంబంధించిన సాధ్యం కూడా రాదు. చివరికి నేను ఆ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన ప్రధాన బాధ్యత దగ్గరికి వెళ్ళి ఇట్లుంది, మన మిత్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు, కొంత సాయం అన్నానని చెప్తానని కాకపోతే చూసేటువంటి రియంబర్స్మెంట్ సంబంధించి చూసేటువంటి వ్యక్తి రిటైర్ అయితే కొంత వాడు అపాయింట్ రాలేదు. కానీ ప్రత్యేకంగా రమణ చేసి వ్యక్తిగతంగా పొందడం అవన్నీ ఎక్కడ ఇష్టం అక్కడ అన్నట్టు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి ఉద్యోగులని పెన్షనర్స్ ఉంది. దీనికి వెంటనే ఖచ్చితంగా
మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పోరాటంలో మనం సక్సెస్ అవుతే తప్ప, అంటే నగదు రహిత చికిత్స వస్తే తప్ప ఈ సమస్య నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే 2009 సెప్టెంబర్ 2 ఏ రోజైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిందో ఆ రోజు మొట్టమొదటిసారి జేఏసీ సెక్రటేరియట్లో ఈ నగదు రహిత చికిత్స మీద డిస్కషన్స్, అంటే ప్రాథమికమైనటువంటి డిస్కషన్స్ చేస్తున్నాం. నేను కూడా అందులోనే ఉన్నాను. కరెక్ట్గా 12:30 ఆ ప్రాంతంలో విషయం తెలిసింది, మీటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత చాలాసార్లు చర్చలు జరిగినాయి, కన్స్ట్రక్టివ్గా చర్చలు జరగలేదు. ఆ నగదు రహిత చికిత్స మనకు ఆరోగ్య కార్డు వచ్చింది కానీ అది ఎందుకు పనికిరానటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి ఇట్లా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చివరికి ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి విషయంలో మనందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అటు జేఏసీ ఇప్పుడు ఏదైతే టీఎన్జిఓస్ తర్వాత అంటే వర్కింగ్ ఎంప్లాయీస్ సంబంధించిన జేఏసీ, పెన్షన్ సంబంధించిన జేఏసీ అందరూ కలిసి ఉమ్మడిగా ఐక్యంగా పోరాడితే తప్ప మెడికల్ సంబంధించిన ఇష్యూ సెటిల్ కానటువంటి విషయం మనం గుర్తు చేసుకొని ఖచ్చితంగా మనం ఆ పోరాటాలను విజయవంతం చేయడం ద్వారా మాత్రమే మనం సక్సెస్ అని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఈఓ గారు అశోక్ గారు ఉపాధ్యాయుల పట్ల, ఉద్యోగుల ఉపాధ్యాయ సంఘాల పట్ల ఎంతో పాజిటివ్గా ఉండేటటువంటి సాగు వచ్చారు. వారిని అక్కడ వేదిక పైన పెద్దలు, ఉపాధ్యాయులు అందరికీ శుభోదయాలు. ఈరోజు రమణ గారిని జ్ఞాపకం చేసుకుంటూ సభలో నిర్వహిస్తున్నారు. నాకు మార్నింగ్ 10:30కి శంకర్ సార్ ఫోన్ చేయడం జరిగింది. యాక్చువల్గా నేను మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ జరిగేవారు. నేను 2 డిస్ట్రిక్ట్లకు ఇన్ఛార్జ్ ఉండడం వల్ల నేను ట్రాన్స్ఫర్లో విజిట్లో ఉండి సార్ అడిగిన ఎంత టైం పడుతుందంటే ఉంటుంది మనలో ట్రాన్స్ఫర్ ఉంటుందంటే ఇమీడియట్గా సెంటర్స్ చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది. రమణ సార్ దాదాపుగా మాకు 20-25-30 ఇయర్స్ నుంచి కూడా పరిచయం. ముఖ్యంగా మా దగ్గర లచ్చయ్య సార్ ఉంటుండే. లచ్చయ్య సార్ రమణ సార్ మంచి మిత్రులు. రమణ సార్ నైట్ కాలేజ్కు లచ్చయ్య సార్ కోసం వస్తుండే. అదేవిధంగా ట్రైనింగ్ సెషన్స్ కూడా జరిగినప్పుడు సార్ వస్తుండే. ఆ విధంగా రమణ సార్ మంచి సాహిత్యం పడుతుండే. రమణ సార్ సార్లు చెప్పినట్టు మంచి ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొంటూ సామాజిక స్పృహతో సామాజిక సమస్యలను, పౌర హక్కుల సమస్యలను కోసం నిరంతరం పోరాడినటువంటి దీక్షలు. సార్ లేని లోటు నిజంగా విద్యాశాఖకు తీరని లోటు. సార్ యొక్క సేవలను కొనియాడుతూ సార్ చూపిన పాటలోనే అందరం కూడా సార్ యొక్క ఆశయాల కోసం పనిచేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ సార్. ఇప్పుడు చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వందన సమర్పించవలసిందిగా మిత్రుడు ఈవిఎం నారాయణ గారు. మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇక్కడ మ్యాక్సిమం రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అందరూ 60 పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే ఏమొచ్చినా మన బాధలు, ఇబ్బందులు, రోగాలు ఈ టైంలోనే వస్తాయి. రోగం రాకన్నా ముందు, రోగం రాకుండా చూసుకోవడానికి భయపడాలి. కానీ రోగం వచ్చిన తర్వాత భయపడితే 6 నెలల్లో కలిసిపోయేటోడు 1 నెలలో కలిసిపోతాడు. దీనికి ఉదాహరణ నేను మాకు చెప్తాను. మా ఆఫీస్లో ఒక ఆఫీసర్ ఉండే, ఆయన ఎఫ్ఐ కాలనీ నుంచి మన తెలంగాణ నడుపుకుంటూ వస్తుండే. ప్రతిరోజు సాయంత్రం పోతుంటే తను ఒకరోజు నాకు 70 బాగా నడుమునొస్తుందో అన్నాడు. నడుమునొస్తుంది అంటే నరసింహరావు డాక్టర్ నేను తీసుకెళ్ళాను. నరసింహరావు డాక్టర్ చూసి దాని మీద పెద్దవాళ్ళు మీ గురించి చెప్పద్దు, దాని మీద తాగుడు సిగరెట్ బంద్ చేయాలి, బంద్ చేస్తే మీకు బాగుంటుంది సార్ అంటే చైన్ స్మోకర్ అటువంటి వ్యక్తి ఎత్తైన బంద్ చేశాడు. 1 వీక్ అయింది, నడుములోకి పోతే మళ్ళీ పోయింది. మళ్ళీ పోతే మళ్ళీ ఒక వారం రాసించాడు. వారం అయింది, మళ్ళీ తగ్గలేదు.
మళ్ళీ పోయిన తర్వాత మందులు రాపించి భాస్కర్డు రమ్మను అని చెప్పాడు. నేను పోయినా చూడగా నేను రాసిచ్చిన గోళీలతో ప్రపంచంలో ఎటువంటి నడుముల పైన పోతాడు. ఈయన పోలేదంటే నాకు అనుమానం వస్తుంది. ఒకసారి హైదరాబాద్లో చూపించుకోవాలి. హైదరాబాద్ తీసుకెళ్ళి చూపిస్తే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని వచ్చింది. అప్పటిదాకా పేరే లేదు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే ఏదో ఆ చేతికెళ్తుందో ఏదో తెలియదు మనకు. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బాగా ఫోన్ చేసింది, సార్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంట. ఇమ్మీడియట్గా నేను సాటర్డే నాడు వెళ్ళిపోయి సార్ని చూసిన. అయితే ఎప్పుడైతే సార్కు ట్రీట్మెంట్ చేసి స్ట్రెచర్ మీద లోపలికి తీసుకుపోతుండ్రో క్యాన్సర్ వాడని డాక్టర్ చెప్పిండు 4 నెలలు బతుకుతాడు, అంతగా ఎక్కువ బతుకడే. ఎప్పుడైతే క్యాన్సర్ వాడని నన్ను ఎందుకు తెచ్చాను అంటే ఎక్కడ జాగలేదు, ఇక్కడ మంచాలు ఉన్నాయంటే ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పడం జరిగితే మేము ఇక్కడ ఏం చేసాము, నేను వచ్చినట్టుగా చెప్పిన సార్ ఎక్కువ రోజులు బతుకడా మనం పోవాలి, మనం అందరం కలిసి సాటర్డే మనం పోదామని డిసైడ్ చేసుకున్నాము. ఒక కాగిన మాట్లాడుకొని పెట్టుకున్నాము. సాటర్డే పొద్దున సాక్షిగా రానే వచ్చింది. అంటే భయానికి 1 వారం రోజులు నడిచిపోయింది. కాబట్టి మనం రోగం రాకన్నా ముందు రోగం రాకుండా ఉండడానికి భయపడాలి కానీ రోగం వచ్చిన తర్వాత భయపడద్దు, దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారిని మాట్లాడుతున్నాం. అలాగే సమయం కూడా 1:30 అవుతుంది. టైం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన రమణ సార్కి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ తరఫున ఇంట్లో జోహార్లు కల్పిస్తూ, అదేవిధంగా రమణ సార్కి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక మంచి నివాళి ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఈ మంచి కార్యానికి సిద్ధపడినటువంటి రామ్మోహన్ రావు సార్, ఆయన మిత్రులకి అందరికీ కూడా పీయూసీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మిత్రులారా, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈ సభకి ముఖ్య వక్తగా వచ్చినటువంటి వేణుగోపాల్ సార్కి, గౌరవ అతిథి టీఈఓ అశోక్ సార్ గారికి, అదేవిధంగా వేదిక అందరికీ కూడా పీయూసీగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇంతకుముందు వేణుగోపాల్ సార్ మాట్లాడిన ఏదైతే రమణ సార్ సంబంధించి 2వ కోణం ఏదైతే చెప్పారో నేను దానికి పూర్తిగా ఏకీభవిస్తున్నా. వాస్తవంగా అనాలిసిస్లో సార్తో మాట్లాడిన కాలంలో నేను అర్థం చేసింది అయితే జరుగుతుంది. వాస్తవంగా మనలాంటి వాళ్ళకి, ముఖ్యంగా ఒక లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి, ఒక సమాజాన్ని గర్భకంగా ఆలోచించాల్సిన మనం ఎట్లా ఉండాలనే విషయంలో ఎట్లా ఉండకూడదో రమణ సార్ వాస్తవంగా పర్సనల్గా అయితే అది ఉండకూడని లక్షణం అనేది నేను కూడా బాగా బలంగా నమ్ముతా ఉన్నాను. రమణ సార్కి సంబంధించి 2009 నుంచి బహుశా తెలంగాణ ఉద్యమం 2009లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం, కానీ కొద్ది రోజుల ముందు నుంచే సార్తో నాకు ఎక్కువ పరిచయం. నేను పీడీఎస్సీ ఉద్యమంలో ఉన్నాం. బహుశా ప్రతిరోజు మేము కలవడం రోజులేదు. సారు జేసీ సార్, సార్ జేసీ అంటే మేమందరం ప్రతిరోజు బహుశా మేము కలవడం రోజులేదు తెలంగాణ ఉద్యమంలో. అట్లా రమణ సార్కి సంబంధించి సార్ కూడా బాగా రెగ్యులర్గా వచ్చేది, నిగర్వి, చాలా మృదు స్వభావి. అసలు ఎట్లా అంటే బహుశా అత్యంత మర్యాదస్తులలో నాకు తెలిసిన వాళ్ళలో ఆయన 1, 2, 3 స్థానాల్లో ఉంటాము. అయితే దురదృష్టవశాత్తు క్యాన్సర్తోని ఆయన చనిపోయారు. బహుశా ఇది ఇట్లాంటి అంటే నేను ఇట్లా బాధాకరమైన సంఘటనలు ఈ మధ్యకాలంలో మా ప్రజా సంఘాలకు సంబంధించి కావచ్చు, పార్టీకి సంబంధించి కావచ్చు, మంచి మంచి నాయకులు క్యాన్సర్ బారిన పడి ఈ మధ్యకాలంలో ఒక 1 yearగా అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు వీళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఇంత మనం ఇతర గ్రహాల్లోకి మనం వెళ్తూ ఉన్నాం, ఆయు ప్రమాణాల గురించి మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా ఇతర గ్రహాల్లో నివాసాలు ఏర్పాటు చేయడం కోసం ప్రయోగాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ క్యాన్సర్ వ్యాధి మన భారతదేశం లాంటి దేశంలో అభివృద్ధి చెందుతున్న దేశం ఎక్కువ వైపు చెప్పుకుంటున్నాం. కానీ మంచి వాళ్ళు అంటే వీళ్ళు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాళ్ళంతా సరే వాళ్ళకి ఆర్థికంగా లేకపోయినా మనం ఏదో రకంగా వాళ్ళని ఆర్థిక ట్రీట్మెంట్ అందించే ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ నిస్సహాయంగా చనిపోతూ ఉన్నారు. చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన సందర్భం. ఈ వేదికని నేను చూస్తుంటే తరం వెళ్ళిపోతున్నది, త్యాగాల తరం వెళ్ళిపోతున్నది అన్నట్టుగా మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటే
ఎట్లా ఉంది అంటే పరిస్థితి, ఒకవైపు ఫాసిజం ఒకవైపు వేగంగా మన పైకి దూసుకొస్తా ఉన్నది. తెలంగాణ మీద కూడా ప్రభావం మరింత వేగంగా ఒక 5-6 నెలలుగా పెరుగుతూ ఉన్నది. ఇట్లాంటి టైంలో అసలు ఒక ఫోర్సులుగా, ప్రగతిశీల వ్యక్తులుగా, శక్తులుగా అందరం కూడా కలిసి దీన్ని ఎదుర్కొనే క్రమంలో మొత్తం నైరాశ్యం వెంటబడతా ఉన్నది. ఒకవైపు సామాజికంగా పరిణామాలు మనకు వ్యతిరేకంగా ఉంటే, భౌతికంగా మనకు సంబంధించినట్టు ఇట్లాంటి ఆలోచించే శక్తులు, కలిసి పనిచేయాల్సిన శక్తులు, వ్యక్తులు ఒక్కొక్కరుగా దూరం అవుతూ ఉంటే చాలా ఆవేదనగా ఉంది. ఇది రమణ సార్కి సంబంధించిన సంతాప సభన, లేకుంటే మన భవిష్యత్తు పట్ల ఒక కర్తవ్యాల్ని మనం సీరియస్గా ఆలోచించాల్సిన సభగా మనం చూసుకుంటే బాగుంటుంది. దీన్ని ఈ సభ నాకు తెలిసి 2 రకాలుగా మనం చూడాలి. ఒకటి, మనం ఈ లెఫ్ట్ ఐడియాలజీలుగా, ప్రగతిశీల శక్తులుగా మనం మన భవిష్యత్తు కర్తవ్యాలు, రమణ సార్ ఆశయాలను ఎట్లా ముందుకు తీసుకెళ్ళడం అనే విషయం ఒకటైతే, రెండోది క్యాన్సర్ వ్యాధి ఇంతకుముందు మన రామ్మోహన్ సార్ కానీ, అదేవిధంగా వేణుగోపాల్ సార్ కానీ చెప్పారు. నిన్న నేను మహర్షి సినిమా టీవీలో వస్తే రాత్రి చూశా. ఆయన హీరో పాత్ర మహేష్ బాబు చెప్తా ఉంటాడు, మనం ఇట్లనే కనుక ఉంటే, ఇట్లనే ఈ పంటల్ని, వ్యవసాయం, కల్తీ ఇవన్నీ చూస్తుంటే మనం ఎంత సంపాదించినా మన ఆస్తులంతా రోగాలు పెట్టడానికి కూడా సరిపోవు అనేది ఆ డైలాగ్. వాస్తవంగా ఇప్పుడు తెల్లారే యాదృచ్ఛికంగా ఇలా చూస్తుంటే, చెప్తుంటే, ఇన్నేళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వలేక అనకాపల్లికి ఒకసారి PHM పోయాడంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏంది? నిజంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎంతోమంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులకి ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? మామూలు రైతుల పరిస్థితి ఏంటి? మామూలు కార్మికుల పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళకి ఇంకా వేరే ఆప్షనే లేదు. అంటే ఇంటికి వెళ్ళి పడుకోవాలి, ఎప్పుడు పోతే అప్పుడు ఆయన తీసుకెళ్లాలనే పరిస్థితి ఇలా మనకు కనబడతా ఉన్నది. ఉద్యోగుల పరిస్థితి ఈ స్థాయిలో ఉంటే మామూలు పరిస్థితి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ఉద్యోగులకు సంబంధించి కూడా ఆరోగ్య భద్రతకు సంబంధించి సీరియస్గా మనం ఆలోచించాలా. ముఖ్యంగా రామ్మోహన్ సార్ లాంటి వాళ్ళు చాలా ముందుగా కొన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేయడంలో సార్ చాలా కృషి ఉంటుంది. ఇట్లాంటి విషయాల మీద చాలా శ్రద్ధ వహించాలని చెప్పేసి ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలా. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా దీనికి సంబంధించి, అంటే నగరంలో రైతు వైద్యానికి సంబంధించి సీరియస్ డిమాండ్లలో అది ప్రధానంగా పెట్టాలని మేము ట్రేడ్ యూనియన్గా కూడా ఈ విషయాన్ని మేము సీరియస్గా ఆలోచిస్తామని చెప్పేసి చెప్తూ, అదే సమయంలో నాకున్న అవగాహన ఏంటంటే, బహుశా రాజారాం డాక్టర్ అనుకుంటా, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్, స్క్రీనింగ్ సంబంధించి, క్యాన్సర్ సంబంధించి సారీ నేను రెగ్యులర్గా నేను న్యూస్ ఫాలో అవుతా ఉంటా. ప్రధానంగా మన దేశంలో ఏంటంటే క్యాన్సర్ మీద అవగాహన లేకనే మెజారిటీ మనం చూడండి వార్తలు ఏంటంటే 4th స్టేజ్. మనం వింటున్న వార్తలన్నీ 4th స్టేజ్, 3rd స్టేజే వింటాం. మంచి వాళ్ళు రమణ సార్ లాంటి వాళ్ళు బాగా ఉన్నత విద్యావంతులు, ఉద్యోగస్తులు, ఇట్లాంటి వాళ్ళకు కూడా 4th స్టేజ్లో మనకు వార్తలు వస్తూ ఉంది. అంటే క్యాన్సర్ మీద అవగాహన లేకపోవడం అనేది ఒకటి ఉంది. పెన్షనర్స్ అసోసియేషన్గా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మాలాంటి వాళ్ళ కంటే మీలాంటి వాళ్ళు ఎక్కువ చేయగలుగుతారు ఇట్లాంటి విషయాల మీద. ఈ స్క్రీనింగ్ టెస్టుల్ని, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు మనం విరివిగా జరపాలి. వీలైతే కిమ్స్ లాంటి ఆసుపత్రుల వాళ్ళ సహకారం తీసుకోవడమా, లేకుంటే క్యాన్సర్కి సంబంధించిన స్పెషలిస్టుల్ని మనం సహకారం తీసుకోవడమా. ఎందుకంటే కొంచెం రాష్ట్ర స్థాయిలో పనిచేసిన వాళ్ళకి వీళ్ళతో కమ్యూనికేట్ అయ్యి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల్ని ఎక్కువ స్థాయిలో పెంచడం ద్వారా అప్పటిదాకా మనం మామూలు ఉండడం, కేవలంగా మామూలు దగ్గు ఉంది, ఇట్లా ఉంది అని చెప్పేసి అంటాం. వినమున్న నాకు మా స్నేహితుడు, నాతోటి పనిచేస్తున్న వ్యక్తి, నాతోటి అంటే ఉద్యమంలో కాదు కానీ వ్యక్తిగత జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. జస్ట్ 5 days బిఫోరే ఆయన క్యాన్సర్ అనేది, అసలు ఏం ప్రాబ్లం లేదు, ఆయన నిజంగా మామూలు, కానీ ఎందుకు దగ్గు వస్తుంది, రెగ్యులర్గా దగ్గు వస్తుంది అని చెప్పేసి ఒక్కసారి టెస్ట్ చేస్తే ఆయన ఎందుకైనా మంచిది ఒకసారి కిమ్స్కి వెళ్ళండి అంటే, అక్కడంటే ఎంత భయంకరమంటే ఇది ఇంత మామూలు ఉన్న వ్యక్తి ఎప్పుడు పోతాడంటే జస్ట్ 4 నెలల నుంచి 6 నెలల లోపే చనిపోతాడు. మామూలు ఉన్నాడు, అసలు ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకైనా మంచిదండి అంటే క్యాన్సర్ పట్ల మనకు అవగాహన లేకపోవడం ఒక కారణం. అదే సమయంలో స్క్రీనింగ్ టెస్టుల పట్ల మనం ఎందుకో ఇబ్బంది పడతాంలే, మనకెందుకు లేదని అనుకుంటున్నాం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఉపాధ్యాయ సంఘాలుగా, అదేవిధంగా ఆల్ పెన్షనర్స్ ఏదైతే భాషలు ఉంటాయి ఇట్లాంటి విషయాల మీద స్క్రీనింగ్ టెస్ట్ విషయంలో, ఎందుకంటే ఇప్పటికే రామారావు సార్ వాళ్ళ మిత్రుడు చాలా మటుకు వైద్య శిబిరాలు కూడా కొన్ని ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ విషయంలో కూడా కొంచెం శిబిరాలు ఏర్పాటు చేసి ఆ వైపుగా ఆలోచించాలని చెప్పేసి, అదే సమయంలో రమణ సార్ సంతాప సభ ఇట్లాంటి ఆలోచనలకు ఒక వేదిక కావాలని, సార్కి సంబంధించి DPF కంటే జిల్లాలో ముందే పెట్టినటువంటి రామారావు సార్ మిత్రులని మరోసారి మేము అభినందన తెలియజేస్తూ, DPF కూడా మంచి నివాళి అర్పించాలని చెప్పేసి ఆ వైపుగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
మేము మా అసోసియేషన్ తరఫున ఇప్పటిదాకా ఒక 6-7 సార్లు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ జరగడం జరిగింది. నిజామాబాద్ టౌన్లో 3 చోట్ల వివిధమైన రకాల డాక్టర్ని చిత్తకుంట అలాంటి గ్రామాలలో నిర్వహించడం జరిగింది. ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా మనం స్క్రీనింగ్ టెస్ట్ జరగడం జరిగింది. మన కుటుంబంలో కూడా ఇది మేము మా అసోసియేషన్ తరఫున జరుగుతామని చెప్పని తెలియజేసి లింగం సార్ మాట్లాడడానికి నాకు అవకాశం ఎప్పుడు ఇవ్వడం జరిగింది. ముందే రామ్మోహన్ సార్ అనుకున్నాను, కానీ కార్యక్రమం ముందుగా రామ్మోహన్ సార్ గారు ఒక మాట చెప్పారు. దానికోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఏంటయ్యా, మీ రమణ సార్ యొక్క సంతాప సభ మీ సంఘం చెయ్యదా, మరి ఏం చేస్తున్నారు అని సార్ నన్ను అడగడం, నేను ఒక 2-3 అడిగాను. ఆ సంఘం మరి ఇదే కాదు, దేవిసింగ్ సార్ ఉన్నప్పుడు కూడా చేయకుంటే మీ వ్యక్తిగతంగా సార్ చేస్తారు కాబట్టి మా సంఘం మరి ఆ కార్యక్రమాలు నిర్వహించకపోవడం మాకు చాలా బాధాకరం. ఎందుకంటే అతను మాతో 30 సంవత్సరాలు ఒక సంఘాన్ని నడిపినటువంటి వ్యక్తికి మా సంఘం నుంచి చేయకపోవడం చాలా బాధాకరమని వ్యక్తం చేస్తూ అతనికి మరి ఆశీర్వాదాలు అర్పిస్తూ, సార్ ముఖ్యంగా నేను ఒకటే ఇవ్వబడుతున్నాను సార్. ఇన్ని సంఘాలు ఉన్నాయి ఇక్కడ, మరి జిల్లా విద్యాశాఖర్ గారు ఉన్నారు. మా సంఘాలలో 54 సంఘాలు ఉన్నాయి సార్. కారణం మరి వివిధ పదవుల కోసం కావచ్చు, కానీ మా లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి సంఘాలలో ఒకసారి ఒక ఆలోచన చేయండి సార్. మరి రమణ సారి ఆలోచన ప్రకారం తాను విడిపోయిన సంఘాన్ని కలపడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఆ ఆలోచనతోనే ఎన్నో ఇబ్బందులు గురైనటువంటి నాయకుడు మరి రమణ సార్. ఎందుకంటే తాను మరి ఏపీటీఎఫ్ ఉన్నప్పుడు, ఏపీటీఎఫ్లో పనిచేస్తున్నప్పుడు మరి ఆంధ్ర కోసం మా తెలంగాణకు పోరాటంలో తెలంగాణ కోసం మాకు టీపీఎఫ్ ఇవ్వమంటే ఇవ్వకపోవడం వల్ల మేము ప్రత్యేకంగా రమణ సార్ వీళ్ళందరూ కలిసి ప్రత్యేకంగా టీటీఎఫ్ అనే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం సార్. దానికి ఎన్నో రోజులు కష్టపడి తాను నడిపించినటువంటి దేవిసింగ్ రమణ సార్ నడిపించినటువంటి మార్గం నడిపిస్తుండగా మరి టీపీటీఎఫ్ వేగ సంఘం ఉన్నప్పుడు మరి ఎన్నో బాధలు, అదే సమయంలో పోరాటంలో ముందున్నటువంటి నాయకుడు అంటే దేవిసింగ్ మరి రమణ సార్ వీళ్ళందరూ అన్ని సంఘాలతో కలగలుపుకొని పనిచేస్తూ వాళ్ళంట మేము ఉన్నామంటూ మా సంఘం తరఫున మేము ఉన్నటువంటి సభ్యులు ఎంతో మంది సార్ ఎక్కడుంటే అక్కడ మేము ప్రతి దాంట్లో ఉండేవాళ్ళం. మాకు అతను చూసి అతను ఏ పని చేస్తే ఆ పని చేసి దస్తూరి చక్కని దస్తూరి దేవిసింది కానీ మరి రమణ సార్ చాలా దస్తూరి, చాలా చక్కని దస్తూరి ఉండేది. మరి ఇంతటి మహనీయుల్ని మరి మనం స్మరించుకోకపోవడం, మన సంఘాల నుంచి స్మరించుకోకపోవడం అనేది దేశం కూడా అలా జరిగింది. మేము వ్యక్తిగతంగా అందరం కలుపుకొని చేశాం. మరి సంఘము మరి ఇక్కడ విడిపోయినక్కడ 2000 మళ్ళీ కలిపేటప్పుడు సార్ ఎన్నో ప్రయత్నాలు చేసి ఇప్పటిగా మన లెఫ్ట్ భాగాలు ఉన్నటువంటి మనం అందరం కూడా సార్ ఒకసారి ఆలోచించండి. ఆయన యొక్క ఆలోచన మన లెఫ్ట్ భాగాలన్నీ ఒక సంఘంగా ఏర్పాటు చేయాలని ఆయన ఆలోచనతోనే మధ్యలో సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. టీపీటీఎఫ్ రావడం జరిగింది. 3 సంఘాలు వేరుగా ఉండి ఆ 3 సంఘాలని కలిపి ఐక్యత కోసం మా సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఆ సంఘం ఇప్పుడు దాంట్లోనే పనిచేస్తూ రాష్ట్ర అధ్యక్షులు పనిచేసినటువంటి సందర్భంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు జరిగినప్పుడు మరి ఈ విధంగా ఆలోచనతోని ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆలోచనతోనే ఆయన ఎక్కువగా బాధపడ్డాడని మాకు తెలుసు. కాబట్టి అతని ఆత్మకు శాంతిగా కోరుతూ, ఇంకా చెప్పాలని సమయం లేదు కాబట్టి సార్ అని చెప్పినట్టు మరి ధన్యవాదాలు సార్. సందర్భం కారణంగా పరిస్థితి ఎట్లా ఉంది దేశవ్యాప్తంగా. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కరేముట్ట ప్రాంతం అనేది ఒకటి ఉంది. అది చాలా విశాలమైనటువంటి అటవీ ప్రాంతము. ఇవాళ మావోయిస్ట్ పార్టీ లేదా ఆదివాసులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నారని సైన్యము తను చుట్టూ మోహరించింది. ఇక్కడ సైన్యం నుంచి కానీ మావోయిస్టు నుంచి కానీ కాల్పు జరిగితే పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దాంట్లో ఆదివాసులు చనిపోవచ్చు, మావోయిస్టులు చనిపోవచ్చు, ఇటు సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోవచ్చు. ఈ ప్రాణ నష్టాన్ని నివారించాలని అట్లే మావోయిస్టు పార్టీతోని చర్చలు జరిపి శాంతి ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుకున్న ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే ఈ సందర్భంగా ఒక రమణ సార్ పౌరత్వ నేపథ్యంలో పనిచేసినటువంటి వ్యక్తిగా కూడా
అదొక ఈ సందర్భంగా బాగుంటుంది. కరెక్ట్, ఇది తన యొక్క అంటే ఆశయ భాగంలో భాగంగా జరిగేటటువంటి తీర్మానంగా భావిస్తూ మేము ముందు పెడుతున్నాను. దీన్ని ఆమోదిస్తూ బాగుంటుందని కోరుకుంటున్నాను. శ్రీ కందుకూరి రమణ గారి సంతాప సభకు ఇచ్చేసి తమ అమూల్యమైన సందేశాన్ని నాయకులకు, అదేవిధంగా ఈ సంతాప సభకి ఆహ్వానం పలికిన శ్రీ ఎస్ శ్రీధర్ గారికి, అధ్యక్షత వహించిన కె రామ్మోహన్ రావు గారికి, అలాగే ప్రత్యేక అతిథిగా ఆహ్వానితులుగా వచ్చిన డిఓ అశోక్ సార్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన కె వేణుగోపాల్ సార్ గారికి, శ్రీ శంకర్ సార్ గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులైన జయ సార్ సోదరి గారి జయ గారికి, నరసింహరావు సార్ గారికి, అలాగే తెలంగాణ ఆల్ పెన్షనర్ అసోసియేషన్ సార్కి, సుకు అధ్యక్షుడు ఎల్సిపిటిఏ సార్ గారికి, వెడిగల్ల సురేష్ టిపిటిఎం, ఆకుల ప్రసాద్ రిటైర్డ్ ఉద్యోగ నాయకుడు గారికి, జేఎస్సీ నాయకుడు భాస్కర్ గారికి, శ్రీ వీరేష్ గారు వయోజన విద్య రిటైర్డ్ సార్ గారికి, అలాగే ఎస్కే హుసేన్ రిటైర్డ్ ఆర్ఎంఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అలాగే యూపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానందం గారికి, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారికి, మరియు అడ్వకేట్ రవీందర్ గారు గౌరవోత్తర నాయకుల గారికి, వీళ్ళందరూ కూడా ఈ నాయకులందరూ కూడా మనకు వచ్చి సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క ఆ సార్ చేసినటువంటి మంచి పనులు, ఆయన యూనియన్ కోసం పోరాడని ఇవన్నిటి గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం నాయకులందరూ మాట్లాడే దాంట్లో మన కందుకూరి రమణ సార్ గారి ఆశయాలని ఏ విధంగా నెరవేరుతాం, మన యొక్క రంగంలోనే కాక మనకున్నటువంటి ఉద్యోగ అసోసియేషన్ యూనియన్లోనే కాక సమాజ సేవలో కూడా పాలు పంచుకొని సమాజానికి కూడా ఎంతో పెద్ద సేవ చేయాలని కందుకూరి రమణ సార్ గారి ఆశయాన్ని మన నాయకులందరూ చెప్పారు. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం భవిష్యత్తులో తూచా పాటించి మన తర్వాత తరానికి కూడా వీటన్నింటినీ కూడా తెలియజేసి వాళ్ళని ఇచ్చేద్దామని చెప్పని వాళ్ళ తర్వాత నాయకులుగా తయారు చేసుకుంటూ వెళదామని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశం చేసిన కుటుంబ సభ్యులు మరియు మిగతా మిత్ర బృందానికి, వివిధ రంగాల నుంచి వచ్చిన టీచర్స్ నాయకులకి, మిగతా రిటైర్డ్ ఎంప్లాయీస్కి, ప్రెస్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం విధంగా ముఖ్యంగా తెలియజేయాలి.